నువ్వు ఏ నమ్మకత్వంలో నువ్వు జీవిస్తూ ఉంటావో నీకున్న ఆ నమ్మకం ప్రకారంగా నీ జీవితంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. నువ్వు అది నమ్మావు ఏమని? ఒక యేసు నమ్ముకుంటే శ్రమలు అంట, యేసు నమ్ముకుంటే కష్టాలు, ఇది బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయి. నువ్వు ఇది నమ్మావు కాబట్టి నీకు అలాగే జరుగుతుంది. నువ్వు ఏ మోటివ్లో వెళ్తున్నావు? ఇది రాంగ్ మోటివ్. నువ్వు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నావు. బాప్తీసం తీసుకుంటే కష్టాలు పెరుగుతాయి అని. అప్పుడు నువ్వు అది నమ్మి నువ్వు ఆ మోటివ్లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆ బోధలో నువ్వు పెరిగావు కాబట్టి, ఓకే, నువ్వు నీకు అదే ఉంటుంది కాబట్టి నువ్వు బాప్టిజం తీసుకోగా నీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? నువ్వు దాని చేత పెంచబడుతున్నావు. దట్ ఈస్ ద రాంగ్ డైరెక్షన్. బాప్టిజం పొందుకుంటే ఏమవుతుంది తెలుసా? ఎస్, దేవుడు నీకు రోతలు ఇస్తాడు, సెక్యూరిటీ. చూడండి, ఒక ఎమ్మెల్యే గెలిచాడు అనుకోండి, ఎమ్మెల్యే గన్మెన్స్ ఉంటారా ఉండరా? సెక్యూరిటీ ఉంటుందా ఎప్పుడు, నిత్యము. నువ్వు రక్షించబడితే కూడా పరలోకం యొక్క దూతలు నీకు కావలి ఉంటారు, భూమి మీద నిన్ను సెక్యూరిటీ చేయడానికి, నిన్ను కాపాడడానికి. అలాంటప్పుడు ఎందుకు అనుకుంటున్నావు బాప్టిజం తీసుకుంటే కష్టాలు వస్తాయని? నేను కూడా అలాగే అనుకున్నా చిన్నప్పుడు. నాకు తెలియని దేవుడి గురించి నాకు పెద్దగా అవగాహన లేని టైంలో. ఎందుకు? నేను కూడా చిన్నప్పటి నుంచి అదే మోటివ్లో పెరిగా. నేను వినింది కూడా అదే సువార్త చిన్నప్పటి నుండి. అందుకని తొందరగా ఎవరు బాప్టిజం తీసుకోరు. చర్చికి వస్తారు కానీ బాప్టిజం తీసుకోరు. కొంతమంది యవనస్తులు తీసుకోరు. ఎందుకు? నేను మళ్ళీ పాపలో పడిపోతానేమోనని, మళ్ళీ కష్టాలు ఎక్కువైపోతాయేమోనని, బాప్టిజం తీసుకుంటే బాధలు ఎక్కువైపోతాయేమోనని తొందరగా భయపడతారు. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. కాబట్టి దేవుడిని నమ్ముకుంటే ఆశీర్వాదమే తప్ప కీడు అనేది లేదు. యేసు మనకి కీడుని ఇవ్వలేదు. యేసయ్య మన కీడుని ఆయన తీసుకొని ఆయన దీవెని మనకిచ్చాడు. ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకుని బాప్టిజం తీసుకున్నావు, ఏమంటున్నాడు? నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయు. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో, నో సిన్, పాపం లేదు నీకు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? దేవుడు అంటే తండ్రి మనల్ని, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అందరూ. నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడా? లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాక ముందు వరకు ఒక్కడు కూడా నీతిమంతుడు భూమి మీద లేడని. యేసుక్రీస్తు ప్రభు చేంజ్ చేశాడు. ఒక తండ్రి అనుకోండి, తండ్రి అయిన దేవుడు మనుషుడు అనుకోండి. మనుషుల్లో నీతి ఉందా? నీతిమంతుడు ఒక్కడను లేడు అన్నాడు కాబట్టి ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు. కాబట్టి మనిషి, దేవుడికి పాపం అంటే అసహ్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? దేవుడికి పాపం అంటే అసహ్యం కాబట్టి మనుషులు ఏముంది? పాపం. కాబట్టి దేవుడితో సమాధానం లేదు, మనిషికి సఖ్యత లేదు. ఓకే, ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తిని ఏం చేయాలనుకున్నాడు? సమాధానం పరుచుకోవాలి. ఎందుకు? నేను సృష్టించుకున్న నా పోలికలో, నా స్వరూపంలో నేను సృష్టించుకున్నది నాతో సమాధానంగా ఉండడం కొరకు, నాతో ఫెలోషిప్, సహవాసం చేయటం కొరకు కదా నేను సృష్టించుకుందని అనుకుని యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు? అతని కొరకు నువ్వు చనిపో అన్నాడు. హల్లెలూయా. ఓకే, లోకం కొరకు నువ్వు చనిపోయి లోకాన్ని నాతో సమాధానపరచు. నాకు లోకానికి ఎడముంది. దేనివల్ల? పాపము. కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని నాతో నువ్వేం చేయాలి? సమాధానపరచాలి. కాబట్టి నువ్వేమైపోవాలి? చనిపోవాలి లోకం కొరకు. వాళ్ళ పాపములన్నీ నువ్వు తీసుకొని నువ్వు చనిపో. అప్పుడు వారు నాతో సమాధానం. ఆ వచ్చిన మళ్ళీ చదువు 18. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకుని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును. దేవుడు ఇతని యొక్క పాపము, ఇతను ఏమనుకుంటున్నాడు? నేను బాప్టిజం తీసుకుంటే ఒక మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ దేవుడు ఉగ్రత చూపిస్తాడు, ఇంకా శ్రమ ఎక్కువైద్ది, ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. ఎందుకు? బాప్టిజం తీసుకొని తప్పు చేస్తే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి, ఇంకా కష్టాలు ఎక్కువైపోతాయి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చదువు, మళ్ళీ అదే చదువు. అదేమనగా దేవుడు వారి అపరాధములను. చూడండి, దేవుడు
ఇతని అపరాధములను వారి మీద మోపక ఇతని మీద మోపక క్రీస్తునందు లోకమును ఇతని మీద మోపి సమాధాన పరుచుకొనుచు లోకమును ఏం చేశాడంట? తనతో సమాధానపరుచుకున్నాడు ఇతని ద్వారా. ఇతనికి ఇప్పుడు పాపం ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ఇతను డైరెక్ట్గా చూడ్డు. దేవుడు ఈ వ్యక్తిని చూడాలంటే యేసుక్రీస్తులో నుంచి చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఈ వ్యక్తి దేవుడు చూడలేడు. ఎందుకంటే ఈయన లేకపోతే ఇతనిలో పాపం అవపడుద్ది. ఇతని పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి, ఇతడు నీతిమంతుడు కాబట్టి తండ్రి ఇతనిలో నుండి ఇతను చూస్తున్నాడు. ఇతనిలో పాపం అనే నేరము మోపడేక ఎప్పటికీ కూడా నేరము మోపడన్నాడు అక్కడ. మళ్ళీ చదువు. సమస్తమును దేవుని వలనైనవి 19. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి బాప్టిజం తీసుకుంటూ మళ్ళీ తప్పు చేస్తావన్నా, మళ్ళీ నువ్వు తప్పు చేస్తావు. ఓకే, మళ్ళీ తప్పు చేస్తావు. బాప్టిజం తీసుకొని మళ్ళీ తప్పు చేస్తావు. మళ్ళీ యేసు నీ కొరకు వచ్చి చనిపోవాలా? హలో, పాత నిబంధన కాదు. సంవత్సరం వెళ్ళి బలులు ఇవ్వడానికి క్రొత్త నిబంధన ఇది. పాత నిబంధనలకి యాజకుడు మారడు. ఇక్కడ ఒకే యాజకుడు ఎల్లకాలము, యేసు అనే యాజకుడు. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు యేసు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సరే అట్లాగే అనుకుందాం. సరే, బాప్టిజం తీసుకొని తప్పు చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? నేను కూడా ఒప్పుకుంటా. మనం మనుషులు అండి. కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద దైవజనుడైనా కొన్ని సమయంలో కొన్ని మిస్టేక్స్ చేయాల్సిందే. మరి అలాంటప్పుడు పరలోకం ఎట్టెళ్తాడు? పరలోకం మనం సంపాదించుకున్నావా? యేసయ్య మన కొరకు సంపాదించాడు. యేసయ్య మన కొరకు ఆయన సంపాదించిన దాంట్లో నువ్వు రావటం నీకెందుకు భయము? ఆయన నీ పాపములు ఆయన మీద మోసుకున్నాడు కదా. ఇంకా మళ్ళీ నిన్ను ఎందుకు ఆయన వేలెత్తి పదే చూపిస్తాడు. కాబట్టి నువ్వు బాప్టిజం తీసుకున్నావు, ఎంతవరకు ఉంది నీకు ఆ లైసెన్సు? ఎంతవరకు ఉంది ఆ రక్షణ నీకు? అంటే నువ్వు తప్పు చేయగానే అది క్యాన్సిల్ అయిపోద్దా టికెట్? నో. హల్లెలూయా. క్రీస్తు రాకడ వరకు అది ఉంటుంది నీకు. అలాగని పాపం చేయమనే దేవుడు పాపం చేయనివ్వడు. ఎందుకంటే నేను చెప్పా కదా, నువ్వు రాంగ్ మోటివ్లో నువ్వు నింపబడినప్పుడు నువ్వు అలాగే ఆలోచిస్తావు. ఏం రావాలి తెలుసా? నేను దేవుడిని నమ్ముకుంటే దేవుడు నన్ను పాపంలోంచి కాపాడతాడన్న మోటివ్లో నువ్వు పెరగాలి. అంతేగాని నేను మళ్ళీ బాప్టిజం తప్పు చేస్తే మళ్ళీ అమ్మో 2 అంతలు శిక్ష వస్తుందేమో. నువ్వు ఏ డైరెక్షన్ వెళ్తున్నావు? రాంగ్ డైరెక్షన్. దేవుడు నేను బాప్టిజం తీసుకుంటే దేవుడు నన్ను ఇంకా పరిశుద్ధులుగా మార్చుకుంటాడు అని ఆలోచన ఎందుకు రాదు నీకు? ఆ రైట్ డైరెక్షన్లో నువ్వు ఎందుకు వెళ్ళవు? ఎప్పుడు రాంగ్గానే ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు ఎప్పుడు నెగిటివ్గానే చూసుకుంటావు? నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటావు ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు అన్ని జనులకు కూడా ఆశీర్వాదము కలుగుటకై, అది ఎవరిలో? క్రీస్తు యేసులో అబ్రహాముకి ముందుగానే సువార్త ప్రకటించబడింది. నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు మనము ఆశీర్వదింపబడాలి. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నారా? ఇజ్రాయెల్ 400 సంవత్సరాలు ఐగుప్తులు ఏం చేశారు? బానిసత్వం, ఇటుకలు, మట్టి పని, ఇటుకల పని, గడ్డి పని, పశువులు మేపటం, ఇవి చేశారు. ఓకే, అంటే బానిస అంటే దాసుని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? బానిస యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రిచ్గా ఉంటుందా? కాబట్టి ఇప్పుడు బానిసగా ఉన్న ఒక వ్యక్తికి ఎలాంటి థాట్స్ ఉంటాయి మైండ్లో? అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కాబట్టి ఇజ్రాయెల్ గురించి కూడా ఏమన్నాడు దేవుడు? వీళ్ళు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వీళ్ళని కాబట్టి దేవుడేమో వాగ్దానం చేసేసాడు ఆల్రెడీ. కానీ వీళ్ళు మాత్రం దాన్ని ఏం చేయలేకపోతున్నారు? బానిసత్వం యొక్క మైండ్ సెట్. ఇబ్బంది జరిగిన అమ్మో ఏదో జరిగిపోయింది. ఇప్పుడు చూడండి, మనలో కూడా డాక్టర్ ఏదన్నా కొంచెం ఏదన్నా అమ్మా
ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, కొద్దిగా ఎక్స్రే తీయాలి, సిటీ స్కాన్ తీయాలన్నా అనుకో, మనకి ముందుగానే భయం స్టార్ట్ అయ్యిద్ది. ఏమని? మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? దాని అంత మురికి వెళ్ళిపోతాం మనం. ఆ గడ్డ డాక్టర్ నాకు ఇదేదో అనుమానంగా ఉందమ్మా, సిటీ స్కాన్ తీయాలి, ఇదేదో క్యాన్సర్ ఏమో. అక్కడ దాకా వెళ్ళమా? అందరూ వెళ్తారు. అంటే నీకు అది రుజువుపరచబడకుండానే ఒక చిన్న సందేహముల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. అది క్యాన్సర్ లాగా వెళ్ళిపోతున్నావు నువ్వు. అంటే భయం భయం భయం. ఆ భయముతో నువ్వేం చేస్తున్నావు? దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఇంకేముంది, నా పని అయిపోయిందయ్యా, ఇంకేముంది, నా పని అయిపోయిందయ్యా, పాస్టర్ గారు నా పని ఇంకా అయిపోయిందయ్యా, నేను ఎంతో ప్రార్థన చేసి ఏ పని చేయలేదయ్యా, డాక్టర్ ఇట్లా చెప్పాడు. డాక్టర్ చెప్పింది ఏమని? మరి నాకేదో కొద్దిగా డౌట్గా ఉంది, స్కానింగ్ తీసుకుందాం అన్నాడు. అంతవరకే ఆలోచించాలిగా నువ్వు. ఎక్కువగా ఎందుకు వెళ్తున్నా? విశ్వాసం లేక, వితౌట్ ఫెయిత్. హల్లెలూయా. ఏమి లేక? విశ్వాసము లేకపోవడాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు డాక్టర్ నీకేం చెప్పాడు? ఇది నాకేదో డౌట్గా ఉందన్నాడు. ఇప్పుడు నువ్వేది నమ్ముతావు? స్వస్థపరుస్తాడు అనేది నమ్ముతావా? డాక్టర్కి డౌట్గా ఉందనేది నమ్ముతావా? నువ్వేది తీసుకుంటావు? డాక్టర్కి డౌట్గా ఉందంటనే తీసుకుంటావు. దేవుడు స్వస్థపరుస్తాడంట అనేది నువ్వు తీసుకోవు. ఎందుకు? రాంగ్ మోటివ్లో ఉన్నావు నువ్వు. ప్రతిదీ నెగిటివ్గా కంపారిజన్ చేసుకొని చిన్న కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే మూలం అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీ ముందు ఎటువంటి ఛాలెంజింగ్ ఉన్నా నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు గెలవగలవు. భయంతో ఉన్నావు అనుకో, భయం నిన్నేం చేస్తుంది? నాశనం చేస్తుంది. అదే విశ్వాసం నిన్నేం చేస్తుంది? నిన్ను పైకి తీసుకుని వెళ్తుంది. యోబుని అందరూ అంటున్నారు, యోబు ఇంక నీ పని అయిపోయింది, పిల్లలు పోయారు, ఉన్న ఆస్తి మొత్తం పోయింది, ఏం ఇల్లు కూడా లేదు, మొత్తం చెట్టు కింద ఉన్నావు నువ్వు, నీ భార్య కూడా నేను అసహించుకుంటుంది, ఇంకేముంది, యోబు అయిపోయిందని. కానీ యోబు విశ్వాసం ఉంది యోబుకి. కాబట్టి ఏమయ్యాడు? యోబు మరలా రెండంతలు పొందుకున్నాడు దీవెనలో. కాబట్టి విశ్వాసం ఉండాలి నీకు దేవుని మీద. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. భూమి ఆకాశమైన గతించిపోతుందేమో, కానీ నా మాటలు సున్నాయినను పొల్లైనను తప్పిపోదు.